పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నా మటుకు నేను దేవునికి మొరపెట్టుదును, ఆయన నన్ను కాపాడును. కీర్తన 55:16 వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు సమర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం వచనములు 37 నుండి 41 వరకు. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించెను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండెను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుక్కొనక పోవుట చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిసయ్యులు గిన్నెలకు పళ్ళెములకు బాహ్య శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము మాత్రము దౌర్జన్యముతోనూ దుష్టత్వముతోనూ నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును కూడా చేయలేదా? కనుక మీకున్న దానిని పేదలకు వసగుడు, అప్పుడు అంతయు శుద్ధియగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు ఎలాగైతే సువిశేషంలో పరిసయ్యులతో మీరు చెప్తూ ఉన్నారో, గిన్నెల బాహ్య శుద్ధి, పళ్ళెలకి బాహ్య శుద్ధి చేస్తున్నారు, కానీ అంతరంగిక శుద్ధి, లోపల శుద్ధి చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. ఈ గిన్నె అనేది, ఈ పళ్ళెం అనేది మా శరీరానికి సాదృశ్యం. బయట శరీరాన్ని మాత్రం శుద్ధీకరించుకుంటున్నాం, కానీ లోపల ఆత్మస్థితి ఎలాగుంది అని పరిశీలించుకోలేకుండా ఉన్నాం ప్రభువా. మాకు అంతరంగిక శుద్ధిని దయచేయం ప్రభువా. మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపును దయచేయండి అయ్యా. మా పాపములకు, మా పూర్వీకుల పాపములకు, దాని వలన వచ్చిన ప్రతి ఒక్క శాపమును మా నుండి తొలగించుము ప్రభువా. మాలో నూతన ఆత్మను కలగజేయం ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి, నడపండి ప్రభువా. ప్రభువా, మా పాపముల మన్నింపుకై మాకు చేతనైన సహాయమును ఇతరులకు చేయుటకు, అన్నార్తులకు, అవసరమైన వారికి మాకు చేతనైనంత వసగుటకు మాకు మంచి మనసును దయచేయండి ప్రభువా. ఎందుకంటే ఈరోజు సువిశేషంలో మీరు చెప్తూ ఉన్నారు, మీరు దానం చేయటం వల్ల మీ పాపములు క్షమించబడతాయని. అందువలననే మాలో ఆ జాలి హృదయాన్ని కలగజేసి మేము ఇతరులకు మా వంతు సాయం చేయుటకు కృపను అనుగ్రహించండి. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి. మరియమ్మ గారి నిష్కలంక హృదయమా, మా కొరకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.